ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు. పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా, వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే, ఆడమతి అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి. వాడు, వీడు, రాసుకెళ్ళి, ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాజకీయ వామపక్ష భావాలు పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా ఒక ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడగా కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమనిషి అంటే అది గౌరవించాను నేను. మాకు ఆడమనిషి వాడు, వీడు, ఎదవ అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోటి అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకెట్టారు, చేతులు కట్టుకెట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? నాకు కాదని చెప్పండి వీడియో, అంత యాక్టివ్గా వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరు జనాల్లో తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా పోతున్నారు ఉద్యోగస్తులు, పబ్లిక్ ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నాకు జరిగింది, ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 రోజులు మన కూడా ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయింది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేసి తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినట్టు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, అసలు హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుందని ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతాం. నా ఉద్దేశం నాన్నగారు వాడాలని కాదు, మీరే చూసారు యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? కాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మన జనాల్లో మంచి పేరు తెలుసుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు పెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన PhD నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీ, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎస్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 years ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ వాలంటీర్కి వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినాను. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్లో భావోద్వేగ సంబంధం ఏర్పడినారు, ఎమోషనల్ బాడీ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దు, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేళామూలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీ ఒకటి ఫార్మసీ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాసాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ నా అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి మీకు చెప్పినటువంటి మాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు అది వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెషనల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒక కాన్ఫరెన్స్లో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు చెప్తున్నాం, దాన్ని అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. సరే మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు.
దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా ఈ గొడవలు చేసి నూతంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను నేను. నా చదువు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం నీరాజు కూడా చెప్తున్నా. నా కొడుకు మొన్న అడిగాడు, ఎట్లుంటుందా ఎలక్షన్ అని. ఒకటే చెప్తా, ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దనుకున్నావు. నేను చెప్పా, రేపు మనకి కాన్ఫరెన్స్కి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయండి. నువ్వు కానీ ఓడేవా, నీకు నచ్చిన ప్రొఫెసర్ అనుకో, నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజల్ని అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉంటుంది. నువ్వు రెండే మార్గాలు. నా కూడా చెప్పిన మాట నీ క్లారిటీకి చెప్తా. నువ్వు ఓడేవా, నువ్వు వెళ్ళి నేను నచ్చిన ప్రొఫెసర్ అనుకొని నీ చదువును ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ చేయి. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నీకు రెండే ఆప్షన్స్ అన్నా. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓడితే దాన్ని భవిష్యత్తు ఏందో చెప్తా, గెలిస్తే దాని భవిష్యత్తు ఏందో చెప్తా. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను పార్టీని పోయాను కదా. పార్టీలో ముఖ్యమంత్రి గారి సన్నిహితంలో నేను కూడా ఒకటి కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టండి చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ నాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, నేను కష్టాన్ని దేవుడిని నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా నేను. ఈరోజు అదే నమ్ముతాను, కష్టాన్ని దేవుడిని నమ్ముకున్నాడు ఎప్పుడు ప్రపంచంలో చెడిపోరా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితం ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుడిని నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుడిని నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కూడా క్లియర్గా చెప్పాను. ఓడితే నువ్వు అనుకున్న ప్రొఫెషన్ ఏంటి, జీవితంలో సక్సెస్ గారు గెలిస్తే చిన్న వయసు ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తున్నా. నా పంచాయతీ ఉంది, నా పంచాయతీలో 65% పోలింగ్ జరిగింది. వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దామని ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేద్దాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని నేను ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంత పోలింగ్ కాదు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి, ప్రజలు మన గురించి ఏమనుకుంటారని తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేసినట్టు మనం వద్దే చెప్పారు. 60% తుమ్మలగుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడుతున్న కూతుళ్ళు అక్కడ మా ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా. 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి ఏంటో చెప్పారు క్లియర్గా. అంటే మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మనకు వేయించకూడదు. ప్రజలు ఓటు డైలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంటి, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏంటి కొంచెం తెలుసుకున్నాం. ఒకసారి వదిలేయని చెప్పాను. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చెయ్యాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తన ఒకసారి చెప్పాడు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకోండి, ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరచేతిని మోసుకుంటా, అరచేతి ఆత్మహత్య చేసుకుంటారండి. అధికారులు పోయామని అడుక్కున్నారు, చేశారు. ఆర్టీ హౌస్కి వచ్చాడు, పెట్రోల్ పోసుకున్నాడు. ఆర్టీ హౌస్ ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగోట్లు ఉండే నువ్వు సూసైడ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు తప్పట్టున్నారు. లోకేష్ గారి సంవత్సరంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 ఏళ్ళ తర్వాత నా శవం చూస్తానంటే మాట్లాడాడు, నేను చచ్చిపోతానంటే మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తన వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 ఏళ్ళ తర్వాత ఇంకా నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానంటే మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది వస్తే బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకున్నారు, దొంగోట్లని సూసైడ్ చేసుకున్నారు.
నాకు ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాలుగు తర్వాత నా సమానం చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా, పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరని చెప్పిన. నాకు అన్నం కదా ఇప్పుడు కౌంటర్ ఎంత ఉంటే అవసరం వదిలేస్తాను, నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకు ధైర్యం రావాలి.